ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒకరోజు నక్కకు బాగా ఆకలేస్తుంది. ఆహారం కోసం అడవి అంతా గాలించినా కూడా ఎక్కడా ఏమీ దొరకదు. అలా ఆహారం కోసం వెతుక్కుంటూ అడవి బయటకు వస్తుంది. అక్కడైనా ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతుండగా ఒక ద్రాక్ష తోట కనిపిస్తుంది. ఆ తోటలో గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పళ్ళు కనిపిస్తాయి. ఆ ద్రాక్ష పళ్ళను చూడగానే నక్కకు నోరూరుతుంది. మొత్తానికి నాకు ఆహారం దొరికిందని సంతోషపడుతుంది. ద్రాక్ష పళ్ళు అందుకోవడానికి ఎగురుతుంది నక్క. ఆ ద్రాక్ష పళ్ళు ఎత్తులో ఉన్నందువల్ల అవి నక్కకు అందవు. ఈసారి ఇంకొంచెం పైకి ఎగురుతాను అని అనుకొని ప్రయత్నిస్తుంది. మళ్ళీ ద్రాక్ష పళ్ళు అందవు. ఇలా కాదని కొంచెం దూరం వెనక్కి వెళ్ళి పరుగెత్తుకుంటూ వచ్చి ఎగురుతుంది. అప్పుడు కూడా అందదు. ఎలాగైనా ద్రాక్ష గుత్తిని చేరుకోవాలని చాలాసార్లు ప్రయత్నిస్తుంది నక్క. ఎగిరి ఎగిరి ఆయాసం వస్తుందే కానీ ద్రాక్ష పళ్ళు మాత్రం అందవు. ఇంకా ఇక్కడ ప్రయత్నించడం వృధా, మరెక్కడైనా ఆహారం కోసం ప్రయత్నించడం ఉత్తమం అని అనుకుంటుంది నక్క. ఈ ద్రాక్ష పళ్ళు చాలా పుల్లగా ఉన్నట్టున్నాయి, అనవసరంగా ఇంతసేపు వీటి కోసం ప్రయత్నించాను అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్క. ఎంత ప్రయత్నించినా తమకు దక్కనప్పుడు తమను సమర్థించుకోవడం కోసం అందని ద్రాక్ష పుల్లనా అని అంటారు.